హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఏమంటారు చికెన్ ఇగురు అండి. చాలా బాగుంటుంది టమాటా తోటి అనమాట. అంటే పులుసులాగా ఇలా గ్రేవీ లాగా అలా కాకుండా కర్రీ లాగా అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే అల్లం, ఎల్లుల్లిపాయలు, అలాగే అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాసు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, ధనియా పౌడర్, ఆయిల్, సాల్ట్, కారం, పసుపు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవన్నీ కూడా నేను వేసేసి చేసేస్తున్నానండి. అల్లం అనేది ఫ్రెష్గా అనేది పడుతున్నాను అనమాట. ఇవ్వండి, అల్లం ముక్కలు అనేది కట్ చేసేసుకున్నాను. ఫ్రెష్గా అనేది పట్టేస్తున్నాను అనమాట దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టిన తర్వాత మనము ఆనియన్స్ అనేది వేసేసుకొని కర్రీ అనేది చేసేసుకుందామండి, చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము ఆయిల్ అనేది వేసేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి ఆనియన్స్ అనేది ఇలా కట్ చేసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కచ్చపచ్చలాగానే పట్టుకున్నాను అనమాట, బరకలాగా. అలాగే 1 kg చికెన్కి ఇలా ఈ 2 టమాటోస్ అనేవి సరిపోతాయండి. ఓకేనా? అంతకంటే ఎక్కువ వేస్తే మనకి చికెన్ టేస్ట్ అనేది తెలియదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇలా వేసేసాను నేను ఆనియన్స్ అనేవి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా మగ్గినాక మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బరకగా పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇలా చూడండి. ఇది మంచిగా అనేది మగ్గాలి అన్నమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో పసుపు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనేది వేసేసానండి. ఇది అనేది మగ్గితే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అనేది మనకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా ఆనియన్స్తో పాటు మగ్గితే మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి అనేది. దీని తర్వాత ఫైనల్గా వేసుకునేటప్పుడు దించేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర అనేది చల్లేస్తానండి. ఇప్పుడైతే మనకి ఇలా మగ్గడం కోసం అనేది నేను పెట్టేసుకున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఇంకా చికెన్ కడిగేసానండి. ఇదిగోండి, చికెన్ అనేది కడిగేసి పెట్టాను. ఇది ఇంకా అందులో వేసేయడమే. చూసారు కదండి, ఇలా మనకి చికెన్ అనేది కర్రీ అనేది ఇలా మగ్గినప్పుడు మనకి ఎల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా ఉల్లిగడ్డలు కనుక మగ్గిన తర్వాత మనము దీంట్లో చికెన్ అనేది వేసేసుకుందాం. చికెన్ అనేది వేసేసిన తర్వాత మనము ఇలాగే మూత అనేది పెట్టేసుకుందామండి, కలపకుండా. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత అనేది తీసి మళ్ళీ కలిపేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒకసారి చికెన్ అనేది కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ అనేది వేయగానే మనం సాల్ట్ అనేది వేయొద్దండి, కొంచెం టైం తీసుకొని వేయాలి. ఇప్పుడు నేను అనేది వేస్తున్నాను సాల్ట్ అనేది. చూసారు కదండి, సాల్ట్ అనేది వేసేసాను. ఇంకా మనకి
వాటర్ అనేది మొత్తం కూడా వచ్చేస్తుంది అన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకుందాం మనం. చూస్తున్నారు కదండి, ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ అనేది ఎలా తేలుతూ ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా దగ్గరికి అనేది అవ్వాలండి. అయిన తర్వాతనే మనం దీంట్లో కారం అనేది వేసేసుకుందాం. ఇది ఇంకా దగ్గరికి అయిన తర్వాత కారం అనేది వేసేసుకుందాం. మనకి కొత్తిమీర కానీ ఇలా అనేది మనం ఆనియన్స్ మగ్గేటప్పుడే వేసుకుంటే కరివేపాకు అనేది ఇలా ముక్కకు అనేది బాగా పడుతుంది అన్నమాట. మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. మనం పైన అంటే దింపే టైంలో వేసేది ఏంటంటే ఓన్లీ స్మెల్ కోసమేనండి. ఇదైతే ఇలా మనకి మంచిగా కనపడుతుంది అన్నమాట, పడుతుంది అన్నమాట ముక్కకు అనేది. చూడండి ఇలా ఉందో, చూసారు కదా. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను దీంట్లో కారం అనేది వేసేస్తాను. చూసారు కదా మగ్గింది. దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ఇది ఎక్కువ కారం ఉండేదండి, తేజ కారం అంటారు కదా, సో అదనమాట. అందుకని నేను కొంచెం వేసాను. ప్లస్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి సరిపోతుంది అనమాట. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలాగ మగ్గిన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం దీంట్లో టమాటోస్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి టమాటోస్ అనేది వేసేసానండి. ఇందులో ఇప్పుడు ఇంకా వేసేసిన తర్వాత ఇది మగ్గిద్ది కదా, బాగా మగ్గిన తర్వాత నేను దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసేస్తానండి. ఎందుకంటే పీసెస్ అనేది మంచిగా ఉడకాలి కాబట్టి వేసేస్తాను. పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కలిపేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి గరం మసాలా అనేది వేసేసాను. ఇంకా దీన్ని ఇలాగా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనం గ్యాస్ అనేది కట్టేసుకోవడం అన్నమాట. చికెన్ కర్రీ అయిపోయిందో.